Hi everyone, welcome to next year classes. SSC CGL 2024 రీజనింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్ లో భాగంగా సెకండ్ పేపర్ అయితే ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ ఇయర్ క్లాసెస్. చూడండి ఏ మాత్రం లేట్ చేయకుండా మనం అయితే క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద సేమ్ ఆపరేషన్స్ ఆర్ ఫాలోడ్ ఇన్ ఆల్ ది గివెన్ నెంబర్ పేర్స్ ఎక్సెప్ట్ వన్. ఫైండ్ దట్ ఆడ్ పేర్, ఆడ్ నెంబర్ పేర్. ఆల్రెడీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మూడు ఒకలాగా ఉంటుంది, ఒకటి ఇంకొకలా ఉంటుంది. అది ఎలా అంటే చూడండి. ఫస్ట్ 12 కి 39, 11 కి 35, 13 కి 42 అన్ని ఒకసారి చూసుకోండి. అండ్ అలాగే డిఫరెన్స్ ఎలా ఉంది ఇక్కడ చూడండి. 12 into 3 36 ఉంది, డిఫరెన్స్ వచ్చేసి 3 ఉంది. అండ్ ఇక్కడ కూడా 11 into 3 చూడండి, 33 ఉంది, డిఫరెన్స్ వచ్చేసి 3 ఉంది, 2 ఉంది. అండ్ 13 into 3 వచ్చేసి 39, డిఫరెన్స్ 3 ఉంది. అండ్ 15 into 3 వచ్చేసి 45, డిఫరెన్స్ వచ్చేసి 3 ఉంది. అండ్ ఇక్కడ చూడండి మనకి లాజిక్ ఏంటంటే ఇంటూ 3 + 3 అయితే ఉంది. ఇక్కడ ఎక్సెప్ట్ సెకండ్ ఆప్షన్ లో మనకు ఆప్షన్ 2 అనేది ఆడ్ గా ఉంది, అండ్ మిగిలినది ఒకలాగే ఉంది. ఇంటూ 3 + 3 చేస్తే మనకు ఆప్షన్ వచ్చేస్తుంది. సెకండ్ క్వశ్చన్ అండి. మెర్రర్ ఇమేజ్ లో క్వశ్చన్ చూడండి. చాలా ఈజీగా ఏం ఆలోచించుకునేది ఆన్సర్ చేయొచ్చు. నేను చెప్తాను, ఎలిమినేట్ చేసుకుంటే చేసుకోండి. చూడండి, ఫస్ట్ ఆప్షన్స్ లో 2 అన్ని ఫస్ట్ లెటర్ లాస్ట్ కరెక్ట్ గా ఉండేది చూసుకోండి. 2 9. 2 అనేది ఉల్టా అయిపోయింది. వాటర్ ఇమేజెస్ లో మనకి కిందకి పైకి అవుతుంది, ఇదైతే పక్కకి మారాలి. అండ్ ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేసుకున్నాం. సెకండ్ ఆప్షన్ చూడండి, 2 9 కరెక్ట్ గా ఉంది. అలాగే థర్డ్ ఆప్షన్ 2 అండ్ అలాగే 6 గా మారింది, 9 6 గా మారింది. ఇది కేవలం వాటర్ ఇమేజ్ లో మాత్రమే మారింది కాబట్టి 3 కూడా ఎలిమినేటెడ్. ఫోర్త్ ఆప్షన్ చూడండి, 2 కరెక్ట్ గా ఉంది. ఆర్డర్ చూడండి, ఫస్ట్ 9/3. ఇక్కడ చూడండి 9 3/ ఉంది. ఫస్ట్ స్లాష్ రావాలి, తర్వాత 3 రావాలి కాబట్టి ఇక్కడ ఆర్డర్ సరిగ్గా ఆప్షన్ 3 కూడా ఎలిమినేట్ చేసుకుంటారు. ఆప్షన్ అనేది ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనకి రెండు ఆప్షన్ ఎలిమినేట్ అవుతాయి మాక్సిమం. ఒక్కొక్కసారి రెండు ఉంటాయి, ఆ రెండు మాక్సిమం మనం ఆప్షన్ ఆర్డర్ చూసుకొని పెట్టుకుంటాం. చాలా ఈజీగా ఆప్షన్ చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇది సిలాజిమ్స్. ఫస్ట్ వచ్చేసి డయాగ్రామ్ చూడండి. నో రివర్ ఈజ్ మౌంటైన్. సమ్ రివర్స్ ఆర్ యానిమల్స్ అండ్ సమ్ బర్డ్స్ ఆర్ మౌంటైన్స్. ఇది క్వశ్చన్. నో కంక్లూషన్స్ చూడండి. నో యానిమల్ ఈజ్ ఏ మౌంటైన్. నో యానిమల్ కి మౌంటైన్ కి ఏ రిలేషన్ లేదు, బట్ ఇక్కడ నో యానిమల్ ఉంది అంటే అయ్యే పాసిబిలిటీ ఉంది, బట్ ఇక్కడ ఏ రిలేషన్ లేకుండా మనకి నో అని ఇచ్చారు. బట్ చూద్దాం. అండ్ నో బర్డ్, నో రివర్ ఈస్ ఏ బర్డ్. ఇక్కడ రివర్ ఉంది, ఇక్కడ బర్డ్ ఉంది. అండ్ బర్డ్ కి రివర్ కూడా ఏ రిలేషన్ లేదు, బట్ ఇక్కడ నో అని ఇచ్చారు. బట్ ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్ లో మనకి ఏమవుతుందంటే నైదర్ నార్ అవుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ మనకి ఏ రిలేషన్ లేకుండా స్టేట్మెంట్ ఇచ్చారంటే నైదర్ నార్ అవుతుంది. ఇక్కడ మనకి ఆప్షన్స్ లో కంక్లూజన్స్ లో పాసిబిలిటీ అని ఇస్తే అప్పుడు మనం ఏదైనా జడ్జ్ చేసి పెట్టచ్చు. బట్ ఇక్కడ నో అని ఇచ్చినప్పుడు మాత్రం, ఏ రిలేషన్ లేకుండా నో అని ఇచ్చినప్పుడు మాత్రం నైదర్ నార్ అవుతుంది. అండర్స్టాండ్? ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, ఇక్కడ చూడండి. ఫస్ట్ BVTO 2 22 20 15. నెక్స్ట్ వచ్చేసి DTVM D4 20 22 13. రైట్, నెక్స్ట్ HPZI 8 16 26 9 JNDG. ఫస్ట్ ఇక్కడ రాస్తున్నప్పుడు మీకు అయితే ఈజీగా అర్థమైపోవాలి ఎంత డిఫరెన్స్ వస్తుంది ఏంటి అనేసి. మీరు చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ లెటర్ చూడండి. ఇక్కడ 2 4, ఇక్కడ ఎంత ఉండాలి 6. ఇక్కడ చూడండి, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 10 ఉంది. అంటే 6 అంటే F తో ఎన్ని స్టార్ట్ అవుతుంది చూడండి, ఓన్లీ 2 స్టార్ట్ అవుతుంది, మిగిలిన ఎన్ని రాంగ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం ఇప్పుడు లాస్ట్ లెటర్ కనుక్కుంటే ఆన్సర్ వచ్చేది. లాస్ట్ 15 13 -2 అయిపోయింది. ఇక్కడ -2 అంటే 12 అవుతుంది. సారీ, ఇక్కడ 15 - 2 12, 13 - 2 11, 11 11 - 2 9, 9 - 2 7. రేపు -2 డిఫరెన్స్ ఉంది. 11 అంటే ఆన్సర్ ఏంటిది? కే. ఈ రెండు ఆప్షన్ మ్యాచ్ ఏంటంటే ఆప్షన్ 2. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. రైట్, మిగిలిన కూడా మ్యాచ్ అవుతుంది చూడండి. 22 20 -2, ఇక్కడ మళ్ళీ -2 చేస్తే 18. 18 అంటే R. చూడండి, 18 - 2 16, 16 - 2 14. అండ్ దెన్ నెక్స్ట్ వన్ 20 22 22 + 2 24. 24 అంటే X. మనకి ఏంటంటే +2, ఇక్కడ +2, ఇక్కడ -2, ఇక్కడ +2,
+2 -2 +2 -2 అయితే మనకి ఇక్కడ వారీ అవుతుంది. ఇక్కడ ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్. చూసాం కదా మనం రెండు ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ తో ఆన్సర్ చెప్పేస్తాం చాలా ఈజీగా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్ చూడండి, ఈజీగా ఎలా ఆప్షన్ చేయాలో. ఇక్కడ F డివైడెడ్ బై C, F డివైడెడ్ బై G అంటే డివైడెడ్ బై మదర్. F ఈజ్ మదర్ ఆఫ్ G. ఇక్కడ సన్ ఆర్ డాటర్ అంటే ఇది మైనస్ వైఫ్, మదర్ కాబట్టి వైఫ్, ఫీమేల్ కాబట్టి ఫీమేల్ కి మనం మైనస్ చేసుకుంటాం. E మైనస్ F, మైనస్ అంటే ఫాదర్. E ఈజ్ ఫాదర్ ఆఫ్ F, రైట్. ఇలా కూతురు F అనేది. అండ్ అలాగే D ఇంటూ అంటే D ఈజ్ వైఫ్, వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్, వీళ్ళ కూతురు F. అలాగే ఇప్పుడు డివైడెడ్ మదర్, ఇక్కడ D వాళ్ళ మదర్ C. చూడండి ఇప్పుడు వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్, D వాళ్ళ మదర్ వాళ్ళ కూతురు అంటే డాటర్స్ డాటర్. ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్. చూడండి ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్. చూసారు కదా ఏ మాత్రం డయాగ్రామ్స్ లేకుండా చాలా ఈజీగా ఆప్షన్ చేశాను. ఇలా ఈ విధంగా మీరు ఫాలో అయితే చాలా ఈజీగా టైం సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఆల్రెడీ 2 పేర్లు ఇచ్చారు, 2 3 17 5 2 21. మన ఫస్ట్ చూడండి 2 స్క్వేర్ 4 ప్లస్ 9 15, డిఫరెన్స్ 2 ఉంది. అండ్ 5 స్క్వేర్ 25 ప్లస్ 4 అంటే 29 ఉంది, డిఫరెన్స్ ఓకే, ఇది మ్యాచ్ అవ్వట్లేదు, రైట్. ఇంకోటి చూద్దాం, నెక్స్ట్ మెథడ్ చూడండి. మల్టిప్లికేషన్ చూద్దాం. ఇప్పుడు చూస్తే 2 × 3 6 ప్లస్ 11 యాడ్ చేస్తే 17 వస్తుంది. 2 × 10 5 × 2 10 ప్లస్ 11 యాడ్ చేస్తే 21 వస్తుంది. ఇలాంటి ఆప్షన్ ఏదైనా చూడండి, రెండు మ్యాచ్ అని ఇంటూ ఫస్ట్ ఇంటిని ప్రొడక్ట్ చేసి ప్లస్ 11 యాడ్ చేస్తే అయితే మనకి ఇక్కడ 13 వచ్చింది. ఇదే విధంగా ఉందో చూడండి. 3 × 4 12 12 11 23. ఆప్షన్ 1 అనేది మ్యాచ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఎలైక్ అడిగారు అంటే 3 ఫాలో అవుతుంది, ఒకటి ఫాలో అవ్వదు అడిగారా, లేదంటే ఏది ఫాలో అవుతుంది చూడండి. సెలెక్ట్ ద ట్రైడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ ద నెంబర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైడ్స్. అండ్ ఆప్షన్ 2 చూడండి 1 × 4 4 కి 7 కి చాలా డిఫరెన్స్ ఉంది, 13 డిఫరెన్స్ ఉంది. అండ్ అలాగే 5 × 3 60 30. ఆప్షన్ 3 అవ్వట్లేదు, 2 అవ్వట్లేదు. అండ్ అలాగే 5 × 2 10 10 ఇది అవ్వట్లేదు. ఆప్షన్ 1 ఒకటే ఫాలో అవుతుంది. ఇక్కడ ట్రిక్ ఏంటి, ఫస్ట్ ఏంటంటే ప్రొడక్ట్ చేసి ఎక్స్ వై జెడ్ ఇచ్చినప్పుడు x × y ప్లస్ 11 చేస్తే x × y ప్లస్ 11 చేస్తే మనకు z వస్తుంది. ఇది ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ లెట్ ఇట్ గో. దీని కోడ్ ఏంటంటే VCNTAP. అదే విధంగా దిస్ ఈజ్ ఇట్, దీని కోడ్ ఏంటంటే MQVCHL. సరే, ఇక్కడ మనకి అడిగింది ఏంటంటే ఇట్కి కోడ్ ఏంటని అడిగారు. చాలా ఈజీగా మీరు ఏం ఆప్షన్ చేయకుండా ఇక్కడ కామన్ గా ఇట్ ఉంది, ఇక్కడ కామన్ గా ఏముంది VC అనేది అవర్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ అవర్ ఆన్సర్. సెకండ్ 8th క్వశ్చన్ చూడండి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్. రైట్, ఇక్కడ ఏం ఇంటర్చేంజ్ చేశారు, ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై 4 × 6 -91 డివైడెడ్ బై 7 ప్లస్ 5. రైట్, ఫస్ట్ బాటమ్ ఆప్షన్ ప్రకారం మనం ఏం చెప్పుకుంటే డివిజన్ చేయాలి. సరే రైట్, డివిజన్ ని చేసే ముందు మనం మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోవాలి, చాలా ఈజీగా అయిపోయింది. ఇక్కడ చూసినట్లయితే 24 - 13 + 5. రైట్, ఇక్కడ యూనిట్ యాడ్ చేస్తే 29 - 13 చేస్తే 16. సారీ, ఆప్షన్ 2 ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ పేపర్ ఫోల్డింగ్ ఇచ్చారు, చాలా ఈజీగా ఆప్షన్ ఇచ్చింది కూడా. రైట్, ఫస్ట్ స్క్వేర్ పేపర్ తీసుకున్నారు. ఇక్కడ స్క్వేర్ పేపర్ ని హాఫ్ గా కింద డౌన్ ఫోల్డ్ చేశారు. అండ్ ఆ మిడిల్ ఫోల్డ్ చేసిన దాన్ని మళ్ళీ సగానికి ఇలా ఫోల్డ్ చేశారు. ఇప్పుడు 2 డాట్లు కానీ మీరు కట్ చేసుకుంటే పెన్తో మీరు ఈజీగా ఒక ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ 2 ఇక్కడ 2 వచ్చినాయి కదా. ఇప్పుడు ఇది ఇటు ఓపెన్ చేస్తే ఇప్పుడు ఏమైంది, దీనికి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉన్నప్పుడు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వస్తుంది. దీన్ని పైకి ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి
ఈ ఆప్షన్ ఆన్సర్ లో ఉందా చూడండి. ఇది ఈ మధ్యలో ఈ పేపర్ లేదనుకోండి, ఈ కంప్లీట్ పేపర్. ఇప్పుడు ఎలాంటి ఆప్షన్ ఆప్షన్ 1 మ్యాచ్ అవుతుంది. చూడండి చాలా ఈజీ. ఇలా పేపర్ ఫోల్డింగ్ ఇచ్చారంటే మీకు చాలా బెనిఫిట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3 ఆఫ్ ద ఫాలోయింగ్ 4 లెటర్ క్లస్టర్స్ పెయిర్స్ ఆర్ ఎలైక్. 3 ఎలైక్ ఉంటుంది, ఒకటి ఫాలో అవుతుంది. 3 ఫాలో అవుతుంది ఒక ప్యాటర్న్, ఇంకోటి ఫాలో అవుతుంది. చూడండి సిహెచ్, సి అంటే ఎంత 3, హెచ్ అంటే 8, ఎం ఆర్, ఎం అంటే 13, ఆర్ అంటే 18. వీటి రిలేషన్ చూడండి. ఇక్కడ 3 ఉంది, ఇటు ప్లస్ 10 అయింది, ఇక్కడ ప్లస్ 10 అయింది. మరి సేమ్ ఇది మ్యాచ్ అవుతుందో చూడండి. రైట్ చూడండి ఇక్కడ పిఎఫ్ ఓఐ, పి అంటే 16, ఎఫ్ అంటే 6, ఓ అంటే 15, ఐ అంటే 9. రైట్ ఇక్కడ 1 ఇక్కడ డిఫరెన్స్ మ్యాచ్ అవట్లేదు. ఫస్ట్ దానికి చూడండి, ఇక్కడ -1 ఉంది, ఇక్కడ +3 ఉంది. నెక్స్ట్ చూడండి ఈజే ఓటీ, ఈ అంటే 5, జే అంటే 10, ఓ అంటే 15, టీ అంటే 20. రైట్ ఇక్కడ చూడండి 10 ఉంది, ఇక్కడ 10 ఉంది డిఫరెన్స్. అండ్ దెన్ కేపి యూజే, కే అంత K11, U21, P16, Z26, 10, 10. రైట్ ప్లస్ డిఫరెన్స్ 10 తోటి ఫస్ట్ లెటర్ అటువైపు ఫస్ట్ లెటర్ అయితే డిఫరెన్స్ అవుతుంది. అండ్ ఆప్షన్ 2 మాత్రం ఒకటే మనకి డిఫరెంట్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ నెంబర్ సిరీస్ చూడండి. 99 అండ్ అలాగే 123కి డిఫరెన్స్ వచ్చేసి 24, అండ్ 150కి 123కి డిఫరెన్స్ 27, 180కి 150 డిఫరెన్స్ 30, అండ్ 180కి 213కి డిఫరెన్స్ 33. రైట్ నేను ఎందుకు డిఫరెన్స్ తీసుకున్నాను అంటే చూడండి ఇక్కడ గ్రాడ్యువల్ గా చిన్నగా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఎడిషన్ కానీ సడన్ గానే అవుతుంది. అండ్ మీరు గ్రాడ్యువల్ అంటే ఒకేసారి ఇంక్రీజ్ అయితే మీకు మల్టిప్లికేషన్ వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ చిన్నగా ఇంక్రీజ్ అవుతుంది. నేను డైరెక్ట్ గా డిఫరెన్స్ తీసుకొని ఇక్కడ మళ్ళీ డిఫరెన్స్ వీటికి 3 ఉంది చూడండి, +3. రైట్ ఇక్కడ +3 చేస్తే 36 అవ్వాలి. రైట్ ఇక్కడ 213కి 36 యాడ్ చేస్తే 249. ఇక్కడ ఆప్షన్స్ లో ఉందా ఆప్షన్ 3, ఆప్షన్ 3 249. బట్ ఇది నెంబర్ సిరీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ ఇక్కడ పజిల్స్ ఇచ్చారు, ఎలా మ్యాచ్ అవుతుంది చూడండి. ఫస్ట్ మిడిల్ చూడండి, పైకి ఉంది కిందకు ఉంది, పైకి ఉంది కిందకు ఉంది. ఖచ్చితంగా నెక్స్ట్ ఇక్కడ మనం చేసే దాంట్లో పైకి ఉండాలి, అన్నిట్లో ఉంది కాబట్టి అది మన ఆప్షన్ అవ్వదు. మనం ఎలా జడ్జ్ చేయలేము, ఏది ఎలిమినేట్ చేసుకోలేము. ఒక పొజిషన్ అయితే మనకి కాన్స్టెంట్ మధ్యలో ఫస్ట్ కనిపెట్టాము. నెక్స్ట్ చూడండి ఏ ఏ ఏ ఏ. రైట్ నెక్స్ట్ ఏ వచ్చేసి పైన ఉండాలి. రైట్ పైన ఉండాలి. ఆ పైన ఉన్న ఏ ఇట్లా పైన ఉండే ఎంత ఉంది, పైకి ఒకటి, పైకి 2 ఉన్నాయి, కిందకి 2 ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి ట్రయాంగిల్, ట్రయాంగిల్ చూడండి, కిందకు ఉంది కిందకు ఉంది కిందకు ఉంది. ఇక్కడ చూడండి పైకి వెళ్ళేసరికి మళ్ళీ పొజిషన్ మారిపోయింది. అండ్ సేమ్ ఇక్కడ పి చూడండి, పి పి పి. దీన్ని బట్టి ఏమవుతుందంటే మనకి ఒక ప్యాటర్న్ అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు రివర్స్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మనం ఏ చూసినట్లయితే ఏ పక్కకి ఇక్కడికి వచ్చింది, కిందకి వచ్చింది, ఇక్కడ ఉంది. ఏ పైకి వెళ్ళేసరికి ఏమవ్వాలి, మారాలి. అండ్ దెన్ ఇది చూడండి ట్రయాంగిల్ చూడండి, ఇది వచ్చింది కిందకి వచ్చింది, ఇక్కడ ఉంది, అలాగే పైకి వెళ్ళిపోయింది, మారిపోయింది. మారిపోయినప్పుడు మనకి ఎలా ఉండాలి, మళ్ళీ సేమ్ మారిన విధంగానే ఉండాలి. అండ్ దెన్ నెక్స్ట్ ఇలా ఏమన్నా మ్యాచ్ అవుతుంది చూడండి, ఇలా ఏమన్నా మ్యాచ్ అవుతుంది. పైన ఏ అండ్ చూడండి ఇక్కడ మనం 1 అనేది 4 అనే దాన్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 and 4 మాత్రమే ఉన్నాయి. అండ్ దెన్ కింద ఇప్పుడు ఇది చూడండి, కింద ఉండేసరికి పైకి ఆరో ఉంది, మళ్ళీ పైకి వెళ్ళగానే కిందకి ఆరో ఉంది. సరే ప్యాటర్న్ ఫాలో అవుతుంది చూడండి, మళ్ళీ పక్కకు వచ్చేసింది ఇక్కడికి. అండ్ దెన్ ఇది ఇక్కడికి కిందకి వచ్చేసింది. ఇది మనకి ఎక్కడికి రావాలి, ఇక్కడికి రావాలి. అంటే ఇక్కడ చూడండి మనకి ఆప్షన్ 3లో పైకి ఉంది, కాదు కిందకు ఉండాలి. మన ప్యాటర్న్ ఫాలో ఉంది కదా, పైకి వెళ్ళగానే మనకి పొజిషన్ అనేది రొటేట్ అయిపోవాలి. అండ్ అలాగే క్లాక్ వైజ్ గా మనకి రొటేట్ అవుతూ ఉండాలి. అండ్ ఇక్కడ ఆప్షన్ 3లో ఫాలో అవ్వలేదు కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్ అర్థమైంది కదా మీకు. ఇక్కడ ఉంటే పీ కూడా చూడండి, ఇక్కడ పీ ఇక్కడ ఉంది, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసింది, అంటే ఇక్కడ ఉంది, మళ్ళీ పైకి వెళ్ళేసరికి మారిపోయింది చూడండి, బిగా మారిపోయింది, మళ్ళీ కింద వచ్చేసరికి బి అవుతుంది. చూసారు కదా ఎలా ఫాలో అవుతుంది, మనం అలా ఆఫ్ చేసుకుని వెళ్ళిపోవాలి. సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సిలోజిన్. ఆల్ ఫ్యాన్స్ ఆర్ బ్రౌన్, సమ్ బ్రౌన్స్ ఆర్ చైర్స్, some chairs
are plastics. Right? Conclusions: some browns are fans. Some brown, అన్ని ఫ్యాన్స్ బ్రౌన్స్ అయినప్పుడు కొన్ని బ్రౌన్స్ ఫ్యాన్స్ అవుతాయి కదా. ఆప్షన్ 1 ఫాలో అవుతాయి. సమ్ చైర్స్ ఆర్ బ్రౌన్. చూడండి ఆల్రెడీ మనకి ఇచ్చిన ఆల్రెడీ ఫాలో అవుతుంది. సమ్ చైర్స్ ఆర్ బ్రౌన్స్ రిలేషన్ చూడండి, ఇది చైర్స్ ఇవి బ్రౌన్స్, ఇక్కడ కొన్ని అవుతుంది కాబట్టి సెకండ్ వన్ కూడా ఫాలో అవుతుంది. అండ్ దెన్ నో చైర్ ఈజ్ ప్లాస్టిక్. ఆల్రెడీ మనకి స్టేట్మెంట్స్ లో సమ్ చైర్స్ ఆర్ ప్లాస్టిక్ అని ఇచ్చారు, బట్ స్టిల్ కంక్లూజన్ లో నో చైర్ ఇస్ ప్లాస్టిక్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 3 ఫాలో అవుతుంది. ఓన్లీ 1 and 2 ఫాలో అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. ఈట్స్ యువర్ లైఫ్. దీని కోడ్ వచ్చేసి ఏఓ బిఓ సిఓ అండ్ సేమ్ ఈట్స్ యువర్ ఫుడ్. దీని కోడ్ వచ్చేసి బిఏ సిఓ బిఓ. నాకు ఇక్కడ క్వశ్చన్ కి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటానండి, ఎందుకంటే నేను ఇక్కడ క్వశ్చన్ మళ్ళీ రీరైట్ చేసి మీకు లాజిక్ చెప్తాను. మీకు ఈ టైం వేస్ట్ కూడా ఉండకూడదు, ఎందుకంటే మీరు క్వశ్చన్ చూసేసి జస్ట్ మీరు అక్కడ కంపేర్ చేసుకోండి. కామన్ గా ఏముంది ఇక్కడ, ఇట్స్ కామన్ గా ఉంది. రైట్, ఇక్కడ చూడండి ఇట్స్ కామన్ గా ఉంది, ఇక్కడ కామన్ గా ఉంది. ఇక్కడ ఇట్స్, ఇక్కడ చూడండి మనకి ఆన్సర్ అడిగారు ఫుడ్, ఇక్కడ ఫుడ్ మనకు అడిగారు కాబట్టి మీరు ఎలా చూసుకోవాలి. కామన్ గా ఏమేమి ఉన్నాయి, ఇట్స్ యువర్ రెండు కామన్ గా ఉన్నాయి. ఇక్కడ రెండు కామన్ గా ఉన్నాయి, ఏదైతే లేకుండా ఉందో అది మన ఆన్సర్. చూడండి ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఏఓ, ఇక్కడ ఫస్ట్ దాంట్లో బిఓ సిఓ కామన్ గా ఉన్నాయి. ఈ రెండు తీసేసి మనకు అడిగింది ఏంటి, ఫుడ్ కి ఏంటిది బిఏ. ఇలా మన ఆన్సర్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. ఆప్షన్ 1 ఇది ఆన్సర్. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. మీరు టైం వేస్ట్ అస్సలు తీసుకోకండి. మీరు క్వశ్చన్ లో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు రాయాల్సి వస్తుంది, టైం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ కొంచెం ట్రయాంగిల్ చూడండి. చిన్న చిన్న సింపుల్స్ కి మనం ఇక్కడే అయితే మనం కౌంట్ చేసుకోవచ్చు. రైట్, చూడండి నాకు తెలిసి నాకు 4 ట్రయాంగిల్స్ కనబడుతున్నాయి. ఆప్షన్ 3 ఇది అవర్ ఆన్సర్, 4 ట్రయాంగిల్స్. నెక్స్ట్ కొంచెం చూడండి. నెక్స్ట్ చూడండి మిర్రర్ ఇమేజ్ నుంచి క్వశ్చన్. రైట్, ఇక్కడ మనకి ఇచ్చిన పదాల్లో ఎంఎక్స్డబ్ల్యూ మిర్రర్ ఇమేజ్ లో సేమ్ అదే విధంగా ఉంటుంది, బట్ మనకు మారేది ఇక్కడ జే ఒకటే. ఈజీగా ఆన్సర్ చేద్దాం. చూడండి ఫస్ట్ యుడబ్ల్యూ ఎక్స్, జే మారిందా లేదా చూడండి. ఇక్కడ జే మారాలి, జే ఒకటి ఈ విధంగా ఉంటుంది, ఆ విధంగా ఉంది, ఎం అదే విధంగా ఉంది. ఆప్షన్ అనేది నాకు మ్యాచ్ ఉంది, ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇలా బ్లైండ్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి మళ్ళీ మనం మిగిలిన కూడా ఇక్కడ డబ్ల్యూగా మారింది, డబ్ల్యూగా మారకూడదు, ఆప్షన్ 2 ఎలిమినేటెడ్. అండ్ ఇక్కడ డబ్ల్యూ అనేది ఎం గా మారింది, మారకూడదు, ఎలిమినేటెడ్. అండ్ ఇక్కడ కూడా మారింది, అవనకూడదు. రైట్, ఇక్కడ ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. రైట్, చూడండి ఇక్కడ మనకి 2 సెట్లు ఇచ్చారు. ఆ 2 సెట్లకు సంబంధించిన లాజిక్ కింద ఏ సెక్షన్ లో ఏ సెట్ లో ఫాలో అవుతుందో మనకి ఆన్సర్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి స్క్వేర్స్ చూద్దాం. 18 స్క్వేర్ వచ్చేసి 324 అండ్ అలాగే మనకి 7 స్క్వేర్ వచ్చేసి 49. చూసినట్లయితే 13 అంటే 1 ఉంటుంది, 5 + 2 7 అండ్ 373. ఇక్కడ +5 గా డిఫరెన్స్ అనేది 5 ఉంది. అదేవిధంగా ఇక్కడ 14 స్క్వేర్ 196 + 5 స్క్వేర్ 25. చూసినట్లయితే 5 + 1 11 అండ్ +2 11 + 2 12 + 1 221. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి +11 గా ఉంది. డైరెక్ట్ చూడండి ఇక్కడ డిఫరెన్స్ అనేది డిఫరెంట్ గా ఉంది. అండ్ అలాగే ఈ లాజిక్ అనేది మనకి పాజిబుల్ అవుతుంది, ఏ విధంగా కూడా పాజిబుల్ అవుతుంది. ఇంకొక లాజిక్ మనం చూడండి. ఫస్ట్ నేను నెక్స్ట్ అయితే మనం మల్టిప్లికేషన్ అయితే వెళ్ళాలనుకుంటున్నాను. ఇక్కడ మనకి ఫస్ట్ దాంట్లో 18 × 7 చూడండి. 18 × 7 వచ్చేసి 126. 126 డబల్ చేస్తే అవ్వదు. 120 × 3 చేస్తే మనకి ఎగ్జాక్ట్ గా 378 వస్తుంది. రైట్, ఇచ్చిన మనకి రైట్ ఇక్కడ మనకి ఫస్ట్ దానికి లాజిక్ XYZ ఇచ్చారు. రైట్, ఇక్కడ X × Y × 3 చేస్తే మనకి X × Z × 3 చేస్తే మనకి Y వస్తుంది. సేమ్ లాజిక్ మనకి ఇక్కడ వర్క్ అవడం చూడండి. రైట్, 14 × 5 అనేది 70. 70 × 3 అంటే 210. ఇక్కడైతే ఫాలో అయిపోతుందండి. ఈ రెండు అయితే ఫాలో అవుతుంది లాజిక్. నెక్స్ట్ చూసినట్లయితే ఆప్షన్స్ వెళ్దాం. రైట్, చూడండి ఇక్కడ మనకి మొత్తం అప్లై చేయకుండా 5 × 9 45, 5 × 3 అంతా 15. న్యూస్ ప్లేస్ లో 5 ఉండాలి.
రైట్ చూడండి 405. ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్ ఇలా డైరెక్ట్ గా చేసుకోవచ్చు, లేదంటే మీరు 15 into 9 into 3 చేసుకుంటే మీకు లాంగ్ ప్రాసెస్. మీకు యూనిట్ డిజిట్స్ మీకు ఇక్కడ లాజిక్ తెలిసిన వెంటనే మీరు యూనిట్ డిజిట్స్ వెళ్ళిపోతే చాలా ఈజీ. అండ్ రెస్ట్ మీరు అవసరం లేదు, మీరు చేయాల్సి కూడా అవసరం లేదు. ఒకసారి ఇలా యూనిట్ డిజిట్ చేస్తే మోర్ దాన్ 1 వస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ అనేది అయింది కాబట్టి మన ఆన్సర్ 1 అని చెప్పాను. నెక్స్ట్ చూడండి 7 into 6. 7 6 42. 2 into 3 6 రావాలి యూనిట్ డిజిట్, బట్ 4 ఉంది, ఆప్షన్ 2 కాదు. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 8 ఉంది. 8 7 56. 6 into 3 18. 8 యూనిట్ ప్లేస్ రావాలి, బట్ రాలేదు, ఆప్షన్ 3 కాదు. అండ్ 5 into 3 15. 15 into 3 15 అంటే 5 యూనిట్స్ ప్లేస్ ఇక్కడ 0 ఉంది, ఆప్షన్ 4 కూడా కాదు. రైట్ యూనిట్ డిజిట్ తో అయితే మనం ఆన్సర్ చెప్పాం. బట్ ఒక్కోసారి యూనిట్ డిజిట్ అనేది మ్యాచ్ అవ్వచ్చు, బట్ మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చినప్పుడు ఆ రెండింటితోనే మీరైతే చేసుకోవచ్చు. మాక్సిమం అయితే ఎలిమినేట్ చేసుకోవచ్చు యూనిట్ డిజిట్ తోటి, బట్ ఇక్కడ మనం ఈజీగా చేయగలిగాము. ఆప్షన్ 1 ఆప్షన్. నెక్స్ట్ కొంచెం చూడండి, మళ్ళీ ఫోల్డింగ్ క్వశ్చన్ నుంచి 2 క్వశ్చన్లు ఇచ్చారు. రైట్ షిఫ్ట్ 2 లో చూడండి. ఫస్ట్ ఒక పేపర్ ని మనకి లెఫ్ట్ ఫోల్డ్ చేశారు, దాన్ని కింద డబ్ ఫోల్డ్ చేశారు. ఇక్కడైతే కార్నర్ లో అయితే మనకి ఒక సింబల్ ఇచ్చారు. ఈ చూడండి కామన్ సెన్స్, ఇక్కడ ఒకటి చిన్న స్క్వేర్ ఇక్కడ చేస్తే దీన్ని పైకి ఓపెన్ చేయండి. ఫస్ట్ పైకి ఓపెన్ చేస్తే ఎలా ఉండిద్ది, ఇలా ఉండిద్ది, ఒక రెక్టాంగిల్ అయింది. ఫస్ట్ పైకి చేస్తే అది మళ్ళీ ఇవ్వండి, ఇలా చేస్తే ఇలా ఫామ్ అయింది. రైట్ చూడండి, ఇలా మధ్యలో స్క్వేర్ ఉన్నది ఏమైనా ఉందా అంటే ఓన్లీ ఆప్షన్ 3 లో ఉంది, కాబట్టి ఆప్షన్ 3 అవర్ ఆన్సర్. మిగిలిన తిరిగి అవసరం లేదు, కావాలి మీరు చేసుకోవాలనుకుంటే ఇక్కడ బార్ ఉంది, దీన్ని ఇలా పక్కకి ఓపెన్ చేస్తే ఇది పెద్ద బార్ అయింది, ఇలా పైకి ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక పెద్ద బార్ అయింది. సర్కిల్ అనేది 4 పక్కలు 4 సర్కిల్ వస్తాయి. ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ ఇలాంటి క్వశ్చన్స్ లో మీకు టైం చాలా కిల్ అవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి, తెలియకపోతే ఎక్కువసేపు ఆలోచించవద్దు. అర్థమైందా? ఫస్ట్ ఈ క్వశ్చన్ ఏది చేద్దాం చూడండి. ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటంటే ఒక వర్డ్ ఇచ్చారు, ఈజిప్ట్ నైల్ కి. ఈజిప్ట్ నైల్ రిలేషన్ ఏంటో మనం కనుక్కొని ఆ రిలేషన్ ఇలా 4 ఆప్షన్స్ లో ఏదైతే ఫాలో అవుతుందో అది మన ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఈజిప్ట్ నైల్. ఈజిప్ట్ అనేది కంట్రీ మనకు తెలుసు, అండ్ అలాగే నైల్ అండ్ రివర్. అంటే ఇక్కడ రిలేషన్ ఏంటి అంటే ఈ కంట్రీ యొక్క మేజర్ రివర్ అనేది నైల్ అని మనకి ఇక్కడైతే రిలేషన్ అయితే అర్థమవుతుంది. ఇలాంటి రిలేషన్ మనకి ఏమైనా ఉందా చూడండి. ఫస్ట్ ఆప్షన్ బ్రెజిల్ కొలోరాడో. ఫస్ట్ ఈ రివర్ అనేది మనకి యుఎస్ఏ లో సిచ్యువేట్ అయింది. రైట్ బ్రెజిల్ కంట్రీకి వచ్చేసి అమెజాన్ రివర్. రైట్ అర్థం మీకు యూజ్ అవుతుంది చూడండి. ఫస్ట్ మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చి బ్రెజిల్ కొలోరాడో. దీనికి కొలారెడో అనేది యుఎస్ఏ ఒక రివర్, మేజర్ రివర్. అండ్ అలాగే బ్రెజిల్ కి వచ్చేసి అమెజాన్ మేజర్ రివర్ అవుతుంది. ఆప్షన్ 1 అనేది రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే ఆప్షన్ 2 చూడండి, సౌత్ కొరియా మేకాంగ్. రైట్ ఇక్కడ మేకాంగ్ అనే రివర్ మనకి దగ్గరగా 5-6 కంట్రీల నుంచి అయితే ఫ్లో అవుతుంది. ఫస్ట్ వచ్చేసి వియత్నాం, నెక్స్ట్ లావోస్, థాయిలాండ్, మయన్మార్, చైనా. ఈ యొక్క కంట్రీస్ నుంచి మనకి మేకాంగ్ అనే రివర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 2 కూడా కాదు. ఆప్షన్ 3 చూడండి, మయన్మార్ కి మెయిన్ అండ్ లార్జెస్ట్ రివర్ వచ్చేసి ఇరావాడి రివర్. ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. బట్ ఆప్షన్ 3 చూడండి, రష్యా మిసిసిపి అనేది రష్యా యొక్క మెయిన్ రివర్ అండి. సారీ, యుఎస్ఏ యొక్క మెయిన్ రివర్ అండి. మిసిసిపి అనేది రివర్ ఇన్ యుఎస్ఏ, నాట్ ఇన్ రష్యా. రైట్ దీన్ని బట్టి మన ఆన్సర్ మయన్మార్ ఆప్షన్ 3 ఆర్ ఆన్సర్. నెక్స్ట్ గురించి చూడండి. రైట్ మేజర్ గా మనకి ఇలాంటి దగ్గర మనం మిస్టేక్స్ చేస్తూ ఉంటాము, టైం అనేది చాలా వేస్ట్ చేసుకుంటూ ఉంటాము. కాబట్టి తెలిస్తేనే ఆన్సర్ చేయండి, తెలియకపోతే నెక్స్ట్ క్వశ్చన్ స్కిప్ అవడం చాలా. రైట్ మనకి ఆల్రెడీ 2 సెట్లు ఇచ్చారు, 16, 33, 67. రైట్ వీటికి ఎందుకంటే 16 కి 33 కి 16 పర్ఫెక్ట్ స్పేస్ దగ్గరగా ఏం లేవు, కాబట్టి మామూలుగానే ఇంక్రీజ్ అయిపోయింది. కాబట్టి ఎడిషన్ డిఫరెన్స్ అవుతాం. రైట్ ఇక్కడ ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి 17 అండ్ దాని సెకండ్ వచ్చేసి 34 ఉంది. ఇక్కడ యాక్చువల్గా డబుల్ అయింది, ఇంటూ 2 అయింది. సెకండ్ సెట్ చూడండి 19, 39, 79. సేమ్ ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ 20 ఇచ్చారు, ఇక్కడ అలాగే 40 డిఫరెన్స్. ఇక్కడ కూడా డబుల్ అయింది చూడండి, డిఫరెన్స్ డబుల్ అయింది. ఇదే విధంగా ఆప్షన్స్ మనం అనేది చూడండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి,
36, 18. Difference చూసినట్లయితే 1 నుంచి 2 18 ఉంది, అండ్ దెన్ 80 కి 36 కి 10 లో నుంచి 6 తీస్తే 4 అండ్ దెన్ 7 నుంచి 44. రాంగ్, ఆప్షన్ 1 నుంచి ఫాలో అవ్వట్లేదు. ఆప్షన్ 2 చూడండి, 45 21, 4 24 అండ్ 90 45. 10 లో నుంచి 5 తీసేస్తే 5 9, ఇక్కడ అవ్వదు అసలు. 5 4 డబుల్ అయితే 8 అవ్వాలి, అవ్వదు. అండ్ ఆప్షన్ 3 చూడండి, ఆప్షన్ 3 చూసినట్లయితే 45 22, ఇక్కడ 3 23 ఉంది, అండ్ 91 45 అయితే 11 నుంచి 5 తీసేసి, అలాగే 8 నుంచి 4 అయితే 46. రైట్, యాక్చువల్లీ డబుల్ అవుతుంది ఆప్షన్ 2. రైట్, ఆప్షన్ 3 ఆప్షన్ రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఫోర్త్ ఆప్షన్ చూడండి, ఈ క్వశ్చన్ కొంచెం ట్రిక్కీగా ఉంది. 27 14 తీసేస్తే 1, ఇక్కడ 3 13. అండ్ అలాగే 53కి 27కి చూస్తే 13 నుంచి 7 తీసేస్తే 6, అండ్ అలాగే 4 ఉంటుంది 26. ఇక్కడ కూడా డబుల్ అవుతుంది. చూడండి, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారండి. ఒకవేళ బై మిస్టేక్ మీరు ఫోర్త్ ఆప్షన్ నుంచి చేస్తే ఫోర్త్ ఆప్షన్ మీకు డిఫరెన్స్ అవుతుంది, మీరు ఆన్సర్ చేసేయచ్చు. బట్ ఇక్కడ ఈ రెండు ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. చూడండి, బోత్ 3 and 4 అనేది ఆప్షన్స్ లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఫస్ట్ ఏదైతే వస్తుందో ఆప్షన్ 3 అదేది మీరు ఆప్ట్ చేసుకోవాలి. మన ఫైనల్ వచ్చేసి ఆప్షన్ 3. అర్థమవుతుంది కదా? ఇలా రెండు కరెక్ట్ ఆన్సర్ ఎప్పుడైతే ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో అది మనం కరెక్ట్ ఆన్సర్ కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, ఇక్కడ NBANA అండర్స్టాండ్. రైట్, ఇక్కడ మనకి ఇక్కడ N రిపీట్ అవుతుంది, N రిపీట్ అవుతుంది, అండ్ ఇక్కడ N తర్వాత ఏం వస్తుంది, A వస్తుంది. అండ్ మనకి ఇక్కడ N తర్వాత ఏం రావాలి, A రావాలి. చూడండి, మీరు ఇక్కడ NA, ఇక్కడ NA వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ NA అంటే NA అర్థమవుతుందా? అండ్ నెక్స్ట్ NA తర్వాత ఇక్కడ B ఉంది, NA తర్వాత ఇక్కడ N ఉంది, ఇక్కడ N ఉంది, ఇక్కడ NAB. చూడండి, NAB. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ NAB నెక్స్ట్ ఇక్కడ N రావాలి. చూడండి, మనం ఒకసారి NAB మళ్ళీ NAN ఎక్కడ చూడండి, NAN అలానే NAN. అదే మనకి ఏం వచ్చినాయి, ANB. నెక్స్ట్ ANB. ఫస్ట్ ఆప్షన్ 1 లోనే ఉంది. చూడండి, ఫస్ట్ మూడు ఆప్షన్ 1 లోనే ఉంది. ఆప్షన్ 1 ఇది ఆన్సర్ కరెక్టే. ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ANB. చూసారు కదా, మనం ఈజీగా ఫస్ట్ మూడు లెట్స్ ఆన్సర్ చేస్తాం. ఈజీగా అర్థం ఉంది. ఇక్కడ N తర్వాత A వస్తుంది, N తర్వాత A వస్తుంది. ఇక్కడ NAB అనే పదం మనకి రిపీటెడ్ గా ఉంది. చూడండి, NAB ఇక్కడ NAB ఉంది, ఇక్కడ NAB ఉంది. ఫస్ట్ లో ఏ మిస్ అయితే ఇక్కడ NAB, ఇక్కడ కూడా NAB వస్తుంది. ఈజీగా సిరీస్ అనేది మాకు అర్థమవుతుంది. మనకి మిగిలిన వాటిలో ఎక్కడ రిపీట్ అవుతుంది, ఏ రావాలి. లేదు అంటే మీరు టోటల్ నెంబర్స్ ని డివైడ్ చేసుకొని ఆ డివైడ్ చేసిన తర్వాత ఏ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది అలా కూడా చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ రీజన్ గా చేసుకోవచ్చు, బట్ ఏదైతే తక్కువ టైం తీసుకున్నారో అదే చేయండి. రైట్, చూడండి, ఇక్కడ మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి సెకండ్ క్వశ్చన్ ఇది. రైట్, 1604 దీన్ని మనం ఇక్కడ ఇంటూని డివైడ్ చేశారు, అండ్ అలాగే ప్లస్ ని ఇంటర్చేంజ్ చేసి చెప్పారు. రైట్, చూస్తే ఇక్కడ డివైడెడ్ బై 4 ప్లస్ 525 ఇంటూ 5 మైనస్ 73. చూడండి, 4 సార్ 01 401 ప్లస్ ఇది ఇంటూ చేయండి. 5 సార్ 25 2 ఉంటుంది, 5 2 సార్ 10 ప్లస్ 2 12 1 ఉంటుంది, 5 2 సార్ 25 5 5 సార్ 25 ప్లస్ 26. రైట్, మైనస్ 73. రెండు ఈ రెండింటిని యాడ్ చేయండి. 6203 మైనస్ 73. ఈ రెండింటిని డివైడ్ చేస్తే
యూనిట్ డిజిట్ 3 వస్తుంది. యూనిట్ డిజిట్ 3 ఏమైనా మ్యాచ్ అవుతుందంటే ఆప్షన్ 2. ఏ మ్యాచ్ అవుతుంది కూడా ఈజీగా మనం ఆప్షన్ 2 ఆఫ్ చేసేస్తాం. బట్ ఇన్ కేస్ ఏదైనా మ్యాచ్ అయితే మనమైతే నెక్స్ట్ తీసుకొని నెక్స్ట్ ఈ సబ్ట్రాక్షన్ మొత్తం చేసి ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, ఇక్కడ ఫస్ట్ నెంబర్స్ చూడండి. ఇలాంటి క్వశ్చన్ ప్రతి షిఫ్ట్ లో క్వశ్చన్ అయితే పడుతుంది. ఈ క్వశ్చన్ నుంచి చాలా ఈజీగా ఆప్షన్ చేశారు. నెంబర్స్ నుంచి 39, 35, 31, 27 డిఫరెన్స్ చూడండి. -4, -4, -4, దీనికి -4 చేస్తే 23. నెంబర్ 23 ఎక్కడ వస్తుంది చూడండి. ఆప్షన్ 2 NG23 అనేది మనం ఆప్షన్. వి అనేది 22 అండ్ అలాగే O అనేది 15, T అనేది 20, 13 అండ్ అలాగే R అనేది 18, K అనేది 11 అండ్ అలాగే P అనేది 16, I అనేది. ఇక్కడ చూడండి 22, 20, 18, 16 నెక్స్ట్ 14 రావాలి. 14 అంటే N. నెక్స్ట్ ఇక్కడ 15, 13, 11, 9 -2 చేస్తే 7 అంటే G. ఇక్కడ NG23 అనేది ఆప్షన్. NG23 అంటే ఆప్షన్ 2 ఇది ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ రైట్ చూడండి. ఐడెంటిఫై ద ఫిగర్ గివెన్ ఇన్ ద ఆప్షన్స్ విచ్ వెన్ పుట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ విల్ లాజికల్లీ కంప్లీట్ ద సిరీస్. రైట్, ఫస్ట్ చూడండి డయాగ్రామ్ లో ఇది 0 అనుకుంటే ఫస్ట్ 45, నెక్స్ట్ వచ్చేసి 90, తర్వాత 135. నెక్స్ట్ మనకి ఎక్కడికి రావాలి? ప్లస్ చేస్తే 45. ఆప్షన్ 2 నెక్స్ట్ వన్ చూడండి. ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ లెటర్స్ విల్ చేంజ్ ఇఫ్ ఈచ్ ఆఫ్ ద లెటర్ ఇన్ ద వర్డ్ సిస్టమ్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. హౌ మెనీ లెటర్స్ విల్ చేంజ్ అడిగారండి ఇక్కడ. చూడండి, ఇప్పుడు సిస్టమ్ మొత్తం 6 లెటర్లు చూడండి. ఫస్ట్ మనం రాస్తే EMSSTY. మనకి కేవలం ఒక్క లెటర్ మాత్రం ఇక్కడ మ్యాచ్ అయింది. 1 2 3 4 5 6 రిమైనింగ్ 5 లెటర్స్ విల్ చేంజ్ ద పొజిషన్స్. ఇలా చూసినట్లయితే ఓన్లీ ఎస్ ఒకటి మాత్రమే, థర్డ్ లెటర్ ఎస్ ఒకటి మాత్రమే మనకి మ్యాచ్ అవుతాయి. ఫస్ట్ లెటర్ ఎస్ అనేది మ్యాచ్ అవుతుంది. అండ్ YTEM టోటల్ 5. మన ఆన్సర్ అవుతుంటే ఆప్షన్ 3. ఆప్షన్ 3 ద్వారా ఆన్సర్. రైట్, చూశారు కదా. ఇది ఈ వీడియో సెకండ్ పార్ట్. అలాగే థర్డ్ షిఫ్ట్ కి సంబంధించిన వీడియో 2 days లో అయితే నేను అప్లోడ్ చేస్తాను. రైట్, అండ్ అలాగే ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ డే క్లాసెస్. రైట్, అండ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో అయితే లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. జాయిన్. అప్డేట్స్ కానీ, కొత్త నోటిఫికేషన్స్ కానీ, గవర్నమెంట్ సెక్టర్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన నోటిఫికేషన్స్ కానీ, ఇంపార్టెంట్ మోటివేషన్ సంబంధించిన కంటెంట్ కానీ అన్ని కంప్లీట్ గా టెలిగ్రామ్ లో అప్లోడ్ చేస్తాము. రైట్, అండ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ క్లాసెస్.